వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించిన ఆమె సీఎం రేవంత్ ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాగే ధర్మపురి అరవింద్ ను ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక గ్రామాలు కలవడంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సుమారు 35,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని కవిత ఆరోపించారు. అయితే ఆ డబ్బును హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదని ఆమె విమర్శించారు. హెచ్ఎండిఏ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కూడా ఆయనే ఉన్నారని పేర్కొన్న కవిత గతంలో 2017 నుంచి 2021 వరకు 480 కోట్ల పనులు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పారు. సీఎం అయ్యాక మాత్రం 1140 కోట్ల పనులు అదే విధంగా నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇది ఆర్థిక శాఖ నిబంధనలకు వ్యతిరేకమని ఆమె తెలిపారు. టెండర్లు వేస్తే ప్రభుత్వానికి దాదాపు 50% ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని, కానీ నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని కవిత వ్యాఖ్యానించారు. నర్సరీ విభాగంలో పనిచేస్తున్న 6,000 మంది స్కిల్ లేబర్ కు నెలకు 23,800 చెల్లించాల్సి ఉంటుందని కవిత తెలిపారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ లో ఒక కంపెనీపై సిట్ వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది చెప్పాలని డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ ను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే సీఎం దగ్గర ఉన్న కొందరు వ్యక్తుల మాటే నడుస్తుందని కవిత ఆరోపించారు. జీహెచ్ఎంసీ పాలన కుంపు మేస్త్రి పాలనలా మారిందని విమర్శిస్తూ అక్కడ భారీ అవినీతి జరుగుతుందన్నారు. అవినీతి కోసమే సీఎం ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ నెల 25న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 కమిటీలు ఏర్పాటు చేశామని, 500 మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని కవిత తెలిపారు. మహిళా బిల్లు అమలు కాకపోవడంతో 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు నష్టపోయారని పేర్కొన్నారు. 2027 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ధర్మపురి అరవింద్ లో పురుష అహంకారం కనిపిస్తుందని కవిత విమర్శించారు. అంతేకాకుండా ధర్మపురి అరవింద్ ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నానని చెప్పిన కవిత, నేను ఎవరో చెప్పి పార్టీ పెట్టే స్థాయిలో లేను అంటూ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేరు చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు కవిత తెలిపారు. అయితే ప్రభుత్వం కమిషన్ల కోసమే రిపేరు పనులు చేపట్టాలని చూస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను కేరళ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే తాను వీడియో విడుదల చేశానని కవిత వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.